వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్. రోజుకో సరికొత్త ఉత్తర్వులను జారీ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తున్నారు. వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో గొడవ తర్వాత వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ శాసనమండలిలో ఖాళీ అవుతున్న 3 సీట్లకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందులో 2 గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ సీట్లతో పాటు మరో టీచర్స్ ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ సీటు ఉన్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. అలాగే ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ కోటా ఎన్నికలు జరిగాయి. వీటిలో టీడీపీతో పీడీఎఫ్, యూటీఎఫ్ పోటీ పడ్డాయి. వైసీపీ పోటీకి దూరంగా ఉంది. సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయం పైన దుండగులు దాడి అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళా అఘోరి హల్చల్ చేసిన విషయం తెలిసింది. ఇక తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రధాన ఆలయాలన్నీ తిరుగుతూ వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే వచ్చింది. శ్రీకాళహస్తిలో బట్టలు లేకుండా దర్శనానికి వెళ్తానని సిబ్బందితో గొడవకు దిగింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం సొరంగంలోని 8 మంది సిబ్బంది గల్లంతైన నేపథ్యంలో సహాయక చర్యలను పరిశీలించేందుకు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ టన్నెల్లోకి వెళ్లారు. ఆ తర్వాత ఎస్ఎల్బీసీ వద్ద అన్ని విభాగాల అధికారులు, ఏజెన్సీలు, రెస్క్యూ టీంలతో సహాయక చర్యలపై సమీక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న బర్డ్ ఫ్లూపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు చికెన్ వ్యాపారులు ఫ్రీ ఫుడ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్ హయత్ నగర్లోని వెన్కాబ్ వెంకటేశ్వర హెచరీస్ జ్యోతి చికెన్ సెంటర్ నిర్వాహకులు మహేష్ ఆధ్వర్యంలో గుంటూరు మెయిన్ రోడ్లో ఆదివారం మెగా చికెన్ మేళా నిర్వహించారు. ఉచితమని ప్రకటించడంతో జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.